ఒకదాని తర్వాత ఒకటి అమ్ముకుంటూ పోతుంటే కనీసం అవి మంచి లాభాలున్న వాటిని కూడా అమ్ముతున్నారు. నష్టాలు అంటే ఇంకోలాగా అనుకోవచ్చు. లాభాలున్న సంస్థలు కూడా అమ్మడం మొదలుపెట్టి దాంట్లో ఉన్నటువంటి రిజర్వేషన్స్ మీరు మాట్లాడుకోండి. నో ఆర్గ్యుమెంట్స్ ప్లీజ్. ప్రజాస్వామ్యం లేదు, మీ ఇష్టం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఇది మాట్లాడడానికి హక్కు ఉంటుంది. మీరు వినండి, మీరు మైక్ తీసుకొని మీరు మీటింగ్ పెట్టుకోండి. దయచేసి నో ఆర్గ్యుమెంట్స్. ఇది ప్రజాస్వామ్యము. మీకు టాలరెన్స్ ఉండాలి. నేను చెప్పింది ఏదో తప్పుంటే మీరు మళ్ళీ మైక్ పెట్టుకొని చెప్పండి. దయచేసి మేము చెప్పేది ఏంటంటే మూడోసారి కమలం గుర్తులు ఓటేద్దని మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. భయ్యా ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆగండి, మాట్లాడతాం. వినండి, చెప్తా వినండి. ఆగండి, కాదండి, మీరు అనేది పాపన. ఇప్పటికీ గోవర్ధన్ వచ్చాడు, అరవింద్ వచ్చాడు, జీవన్ రెడ్డి వచ్చారు. అట్టాడి కదా మీరు అట్టాడి కదా. ముగ్గురు అభ్యర్థులు వచ్చారు. గోవర్ధన్ వచ్చాడు, జీవన్ రెడ్డి వచ్చిండు, అరవింద్ వచ్చిండు, ముగ్గురు. అవునండి, దయచేసి ఆగండి. మనము बीजेपी